ఇది ఏమన్నా పెద్ద ముఠా గ్యాంగ్ ఏంటిది? మీ ఓడి 20 తెంగాడు ఇప్పుడు. నేను ఎక్కడ దాకా 5 రూపాయలు సాయం చేయగలను కానీ ఏకంగా మనోడు ఏకంగా 10 మంది తీసుకున్నాను. వీళ్ళు మొఖాలు చూడు, పక్క 90 బ్యాచ్ లో ఉన్నారు వీళ్ళందరూ. అది వైజాగ్ అన్న, పర్స్ అవి ఇందాక కాంప్లెక్స్లో ఎవరు పట్టుకెళ్ళిపోయారు. ఇంకేమన్నా ఊరు వెళ్ళడానికి ఏమైనా సాయం చేస్తారండి? ఎంత అంత ఎంత ఎంతగా ఉందన్న పర్లేదు, 5-10 మీ దేవుడి దగ్గర. థ్యాంక్స్, గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్స్. అది వైజాగ్ అన్న, కాంప్లెక్స్కి వచ్చిన తర్వాత పర్సు, ఫోను ఇవన్నీ పోయాను. కొంచెం నేను సాయం చేస్తే ఇంటికి వెళ్ళిపోతాను. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందని అందరికి, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అడుక్కోడు అన్న. ఫ్యాషన్ నన్ను చూస్తే ఫ్యాషన్ 5కి 10 చేసుకునేలా ఉన్నాడన్న. నా షాప్ దగ్గరికి వస్తారని ఇద్దరు అలాగే రోజుకు ఒకరిద్దరు తగులుతూ ఉంటారు. ఎలా 10-20 అడుగుతారు, ఎంతో కానీ సాయం చేస్తాను. తీరా ఎదరు వైన్ షాప్ దగ్గర కనిపిస్తారు. నమ్మకం కాదు, నన్ను చూస్తే 10-20కి తీసుకొని తాగేసే వాళ్ళు ఉన్నాం. ఒకసారి చెప్పండి అన్న. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలని? వైజాగ్ వెళ్ళాలి. సర్లే, టికెట్ తీసేయమంటావు? నీకు టికెట్ వద్దన్న. టికెట్ వద్దంటున్నావు, డబ్బులు కావాలంటే సార్ టికెట్ తీసేయండి అన్న. సర్లే, ఫోన్ పే నెంబర్ చెప్పండి అన్న. అవన్నీ ఎందుకన్నా, ఇదో అంత ఇస్తే నేను సరిపోద్దు కదన్నా. ఎంత తగ్గింది నీకు? నాకు డబ్బులకి ఎవరు ఇవ్వట్లేదన్న, ఇలాగే అడుగుతున్నారు అందరు. ఎవరు సరే, ఎంత తక్కువ వచ్చింది కదా? అన్న 90 ఎందుకన్నా నాకు? మా కూతురు పెళ్లి చేయండి, కొంచెం అంతకుండా అనేసి ఇప్పుడేమో నువ్వేమో. అలా కాదన్నా, ఇస్తే ఇవ్వండి అన్న, లేకపోతే లేదు. నీకు ఎంత తక్కువ వచ్చింది కదా? ఎంత? 10-20 ఇవ్వండి అన్న, మీ పేరు చెప్పుకుంటాను. ఆ పాపం కొన్ని దేవుడికి తెలియాలి. మనం ఏదో రూపాయి సాయం చేస్తున్నాం. టికెట్ తీస్తాను అన్నాడు కదా, సాయంత్రం దాకా ఉండిపోతున్నా. సాయంత్రం దాకా ఉంటే నేను ఇంటికి వెళ్ళదు ఏంటన్నా? ఎందుకెళ్ళదురా? ఎందుకని? సరే, వయసులో ఉన్న కుర్రాడవే కదా. థ్యాంక్స్ అన్న. A few moments later. ఎంతమందికైనా దానం చేసే మనసులో ఉన్న వాళ్ళు అనమాట. కాదన్నా, నాకు ఇచ్చారు కదన్నా, వీళ్ళకి కూడా పర్సులు అయిపోయాయి. ఇది ఏమన్నా పెద్ద ముఠా గ్యాంగ్ ఏంటిది? ఎక్కడన్నా దెంకులు వస్తాను హ్యాంగ్ ఉంది. సాయం అని 20 రూపాయలు సాయం చేస్తే మళ్ళీ ఇంకో ముగ్గురు తీసుకొస్తాను. ఎటుకురు నువ్వు అసలు మొన్న పని చేస్తుందా? కాదన్నా, ఇప్పుడు ఏం తెలియదంటే నా షాప్ పట్టుకుని వెళ్ళిపోయింది. ఇంకా వెళ్ళండి గురు, వెళ్ళండి. నేను ఇందాక అదే చెప్పాను, అడుకున్న వాళ్ళకి ఏదో ప్యాషన్ అయిపోయిందని. వెళ్ళండి అయ్యా బాబు, వెళ్ళండి. వెళ్తారా? వెళ్ళనా మరి? వెళ్ళు గురు, బెదరా, వెళ్ళండి బెదరా. ఇది వ్యాపారం చేసుకుంటే, ఇది వ్యాపారం. ఇది అడుక్కునే ప్లేస్ కాదు. ఇది గుడి అనుకుంటారా, గోపురం అనుకుంటారా? వెళ్ళండి గురు. వెళ్తారా? వెళ్ళరా? చేయలేకపోతే 10 రూపాయలు. మీ ఓడి 20 తెంగాడు ఇప్పుడు. నీకు 10 చెప్పాలా? నేను ఎక్కడన్నా ఒంగుంటున్నా ఆగండి రాక చెప్పు. వెళ్ళండి. దానికనండి అనమాట. ఎవరు వచ్చినా సాయం చేస్తారు, ఏమొచ్చినా సాయం చేస్తారు అన్న. వీళ్ళు కూడా పరస్పరం నా కాల్ బాగా నేను అన్న కాదు, మనోడు హైదరాబాద్ దాకా వెళ్ళాలన్నా, మనోడు వైజాగ్ దాకా వెళ్ళాలి. నేను ఎక్కడ దాకా నువ్వు ఎక్కడికి వెళ్తావు అన్నా? నువ్వు దానికి అన్నా కాదన్నా, నువ్వు రామాయణంలో దాని ఇలాంటి అన్న, రామాయణంకి అలాంటి వాళ్ళు సాయం చేయకపోతే ఎలాగన్నా? వాళ్ళు అన్ని సక్రంగా మీరు ఉన్నారు. చక్కగా ఉందన్న, నేను చెయ్యిలా పట్టించుకుంటాను ఇంకా పక్కగే. అన్నా కాదు, నవ్వు కాదన్నా. ఏం కాదండి,
కాదన్నా దానికున్నాం కదా నేను పొద్దుంచి అన్నీ ఇప్పుడు కొడతాను లేదని ఒకరికంటే ఏదో 5 రూపాయలు సాయం చేయగలను కానీ ఏకంగా మనోడు ఏకంగా 10 మంది తీసుకున్నట్టు నేను పొద్దున్న టిఫిన్ కొడతాను లేదని గొప్పేమో కన్నా అన్న మనిషికో 100 ఇవ్వండి సరిపోద్దాం అన్న మనిషికో 100 ఇవ్వండి సరిపోద్దాం అన్న ఇప్పుడు పోనీ మనిషికో 100 కాబట్టి మనిషికో 50 ఇవ్వండి అన్న అవి మేము చేయలేం కదన్న ఇప్పుడు నువ్వు అంటే టాలెంట్ కాబట్టి పర్లేదు మాకు అంత టాలెంట్ ఎక్కడ ఉందో చెప్పండి అన్న ఏంటో నాకు అని చెప్పారు ఒక 50 ఇవ్వండి అన్న 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 మనిషికో మొక్క తీసుకోండి అన్న సరే అన్న మనిషి ఓ మొక్క ఇవ్వండి సార్ వ్యాపారం దగ్గరికి వచ్చి పొద్దున్న పొద్దునుంచి ఏం తినకపోతే ఏ గుడికాడ వెళ్ళి అడుక్కోండి అలా చూడండి కాదు కాదు. అన్న 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 నేను చూస్తే చాలా ఏంటి ఇక్కడ చూడండి ఎవరా? ఆ రేపులు చేసుకోలే ఉన్నాడు ఆయన చూసి జాలి ఎందుకు వేస్తుంది ఆ రేపులు చేసుకోలే ఉన్నాడు ఆయన చూసి జాలి ఎందుకు వేస్తుంది వెళ్ళండి గురి వెళ్ళండి ఇక్కడ వ్యాపారం చేస్తూ కస్టమర్లు ఉన్నారు అవుతున్నారు కదా వెళ్ళండి గురి వెళ్ళండి గురి లేదన్నా బెదరా ఇంకా నేను ఇంక యాక్షన్ లోకి దిగాల్సి వస్తుంది ఇంకా వెళ్ళిపోండి ఇది వ్యాపారం చెప్పండి అన్న చేసుకుంటే మీరన్నా ఏం చెప్తారా అది అన్న నాకు 20 అంటే వచ్చాడు మన వాడి వస్తేనే ఎక్కడికి వెళ్ళాలన్నాడు డబ్బులు లేవన్నాడు సర్లేరా బాబు టికెట్ తీస్తానంటే వద్దంట డబ్బులే కావాలంట వీళ్ళ మొక్కలు చూడు పక్క 90 బ్యాచ్ లో ఉన్నారు వీళ్ళందరూ మనని కానీ పోటీ చేస్తారు ఇప్పుడు ఏమన్నా అయిపోతుంది బెదర వెళ్ళిపోండి బెదర ఏం లేదు ఏమి తినకపోతే ఏ బుల్లు కూడా అడుక్కోండి మీరు నా షాప్ దగ్గర రొబాబ్ చేయకండి వెళ్ళండి వేరే దండం పెడతాను అన్నాను గురించి కస్టమర్లకు ఇబ్బంది అవుతుంది కాదన్న వీళ్ళ అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారన్న ఎవరు అమ్మగారు హాస్పిటల్ ఉన్నారు ఇంటికి వెళ్ళకపోతే కష్టం అన్న మాకు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి ఒక్కల వ్యాన్ వస్తుంది ఆగండి దాటి వేసి పంపించేస్తాను మొఖం సిగ్గులే ఎత్తలు తిరిగి ఒక్కల వ్యాన్ వస్తుంది ఆగండి దాటి వేసి పంపించేస్తాను మొఖం సిగ్గులే ఎత్తలు తిరిగి సరే అన్న ఏమనుకోకుండా అన్న చిన్న వెయిట్ తీసుకున్నాం అంతే బ్రాంచ్ చేసుకున్నాం ఇచ్చారు మీరు ఇంకేం దొరకలేదేంటి చెప్పండి